మనం ఏ మేకప్ వేసినా బేస్ మేకప్ గానీ, వాటర్ ప్రూఫ్ మేకప్ గానీ, లేదా ఐ మేకప్ గానీ వేసినప్పుడు మనం కంపల్సరీగా మేకప్‌ను రిమూవ్ చేయాలి. అలానే పడుకోకూడదు. అప్పుడు మన దగ్గర ఒక్కొక్కసారి మేకప్ రిమూవర్ అవైలబుల్‌గా ఉండదు. అలాంటప్పుడు మనం ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ లేకుండా 3 స్టెప్స్‌తో మేకప్ చాలా అంటే చాలా ఈజీగా పూర్తిగా రిమూవ్ చేసుకోవచ్చు. మేకప్ ఎలా రిమూవ్ చేయాలో అని తెలియని వాళ్ళ కోసం నేను ఈ వీడియో చేస్తున్నాను. లో బడ్జెట్లో ఎలాంటి ఖర్చు లేకుండా మేకప్ రిమూవ్ చేసుకోవచ్చు. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ది ఏంజల్ తను బ్యూటీ ఛానల్. ముందుగా మేకప్లో ఏ ప్రొడక్ట్స్ వాడతారంటే ఫౌండేషన్, తర్వాత ఐబ్రో పెన్సిల్, తర్వాత లిప్స్టిక్, తర్వాత బ్లష్, ఐలైనర్. ఇప్పుడు వీటిని మనం మేకప్లో యూస్ చేస్తాం. ఇప్పుడు నేను హ్యాండ్ పైన వేస్తాను కదా, చూడండి. ఇప్పుడు ఫస్ట్ వచ్చేసి ఫౌండేషన్ వేస్తారు లేదా బీబీ క్రీమ్ వేస్తారు. ఇప్పుడు నేను హ్యాండ్ పైన అప్లై చేస్తున్నాను చూడండి. నేను హ్యాండ్ పైన అప్లై చేసి ఫుల్ మేకప్ మీకు చూపిస్తాను. చూడండి, ఇక్కడ అప్లై చేస్తున్నాను కదా. ముందుగా ఫేస్ వాష్ చేసేసుకొని సన్ స్క్రీను, తర్వాత మాయిశ్చరైజర్, ఈ 2 స్టెప్స్ కంపల్సరీ ఉండాల మేకప్ వేసే ముందు. చూడండి, ఇప్పుడు వచ్చేసి నేను ఫౌండేషన్ అంతా అప్లై చేసేసుకున్నాను. చేసేసిన తర్వాత ముందుగా ఐ మేకప్ వేస్తారు కాబట్టి ఇక్కడ నేను ఐలైనర్ అప్లై చేస్తున్నాను. చూడండి, ఐలైనర్ తీసుకొని ఐలైనర్ వేసుకుంటున్నాను. అలాగే మీరు కూడా ఈ 3 స్టెప్స్ ట్రై చేసి రిజల్ట్ ఎలా వచ్చిందో కామెంట్స్లో చెప్పండి ఫ్రెండ్స్. తర్వాత ఐబ్రో పెన్సిల్ కానీ ఐబ్రో జెల్ కానీ వేస్తారు. ఇక్కడ నేను పెన్సిల్ చూపిస్తున్నాను కదా, చూడండి. ఆ తర్వాత వచ్చేసి లిప్స్టిక్ అప్లై చేస్తారు. చూడండి, ఏదైనా లిప్స్టిక్ అప్లై చేసుకోవచ్చు. లిప్స్టిక్ అప్లై చేసిన తర్వాత వచ్చేసి బ్లష్ అప్లై చేస్తారు. రకరకాలుగా మేకప్లో ప్రొడక్ట్స్ ఉంటాయి. ఇప్పుడు నేను ఇక్కడ బ్లష్ అప్లై చేస్తున్నాను. చూడండి, ఇప్పుడు ఇవే నా దగ్గర అవైలబుల్గా ఉన్నాయి కాబట్టి ఇవే చూపిస్తాను. నా తర్వాత వచ్చేసి హైలైటరు అన్నీ వేస్తారు. ఇప్పుడు బేబీ ఆయిల్ ఎవరి దగ్గర అయితే లేదో అప్పుడు చాలా ఈజీ అండ్ సింపుల్గా మేకప్ ఎలా రిమూవ్ చేయాలో చూపిస్తాను. ఫస్ట్ స్టెప్ వచ్చేసి కొద్దిగా కోకోనట్ ఆయిల్ తీసుకోండి. ఫేస్ పైన డైరెక్ట్ అప్లై చేసేసేయండి. ఇక్కడ నేను మేకప్ వేసినా కదా నా హ్యాండ్ పైన, చూడు నేను అప్లై చేస్తాను. అలాగే మీరు మీ ఫేస్ పైన అప్లై చేసేసి ఒక 5 మినిట్స్ మసాజ్ చేయండి. చూడండి, చేస్తూనే మేకప్ అంతా రిమూవ్ అయిపోతుంది కదా. మళ్ళీ కూడా మనం ఇలా ఒక 5 మినిట్స్ చేసినామనుకో, చేసిన తర్వాత మేకప్ అనేది కొద్దిగా రిమూవ్ అవుతుంది. చూడండి, తర్వాత కొంచెం దూది కానీ టిష్యూ పేపర్ కానీ లేదా కాటన్ క్లాత్ కానీ తీసుకొని మేకప్ అంతా రిమూవ్ చేసేసేయండి. ఇక్కడ చూపిస్తున్నాను కదా వీడియోలో, చూడండి. అంత కాటన్కి మేకప్ అంతా ఎలా రిమూవ్ అయిపోయిందో చూడండి. అప్పుడే రిమూవ్ అయిపోలేదు, ఫుల్ మేకప్ ఇంకా రిమూవ్ అయిపోలేదండి. ఇదే మీరు పొరపాటు పడుతున్నారు. కోకోనట్ ఆయిల్తో అయ్యో మేకప్ అంతా రిమూవ్ చేసేసుకోవచ్చు అనుకుంటారు కదా, ఇదే మన పొరపాటు. ఇప్పుడు వచ్చేసి చూడండి, ఇక్కడ నేను అంతా క్లీన్ చేసేసిన. ఇప్పుడు చూడండి, రిమూవ్ చేసినా కూడా మేకప్ కొద్దిగా అలానే ఉంది. పూర్తి మేకప్ రిమూవ్ అయితే కాలేదు. ఇప్పుడు సెకండ్ స్టెప్ వచ్చేసి మిల్క్, రావ్ మిల్క్ అంటే పచ్చి పాలు తీసుకొని కొద్దిగా దూది తీసుకొని అందులో డిప్ చేయండి. డిప్ చేసేసి మీ ఫేస్ పైన అప్లై చేసేసి మసాజ్ చేయండి. ఒక 3 నిమిషాలు మసాజ్ చేయండి బాగా. మీ స్కిన్ బ్రైట్ అవుతుంది, అలాగే మేకప్ కూడా రిమూవ్ అవుతుంది. చూడండి, నేను ఇక్కడ మసాజ్ చేస్తున్నాను కదా. ఇప్పుడు వచ్చేసి మనము కొంచెం కాటన్ తీసుకొని అది కూడా క్లీన్ చేసేసుకోండి. చూడు, మేకప్ మళ్ళీ ఇంకా వచ్చింది కదా. ఫస్ట్ స్టెప్ చేసినాము, దాంట్లో మేకప్ పూర్తి రిమూవ్ అయిపోయింది అనుకున్నాం, కానీ ఇక్కడ కొంచెం వచ్చింది మేకప్. కాబట్టి మనం పూర్తి ఫేస్ పైన మేకప్ అంతా తీసేస్తే అప్పుడే మన ఫేస్ ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ లేకుండా ఉంటుంది. ప్రొడక్ట్స్ వల్ల కూడా మన స్కిన్కి ఎలాంటి ప్రాబ్లం రాకుండా ఉంటుంది. ఇప్పుడు చూడండి, మేకప్ రిమూవ్ అయిపోయింది, ఇంకా కొద్దిగా అక్కడ ఉంది. ఇప్పుడు దీన్ని పూర్తి ఎలా రిమూవ్ చేయాలో థర్డ్ స్టెప్ చూసేద్దాం. అదేంటో చూసేద్దామా? ఇప్పుడు థర్డ్ స్టెప్ చూసేద్దాం. అదేంటి అంటే అలోవెరా జెల్. అలోవెరా జెల్ కొద్దిగా ఫేస్ పైన అప్లై చేసేసి ఒక 5 నిమిషాలు మసాజ్ చేయండి, బాగా మసాజ్ చేయండి. అప్పుడే ఫుల్ మేకప్ అంతా రిమూవ్ అయిపోతుంది. చూడండి, ఇక్కడ నేను హ్యాండ్ పైన చేస్తున్నాను కదా, అలా కొద్దిగా ఫేస్లోకి అబ్జర్వ్ అయ్యేంత వరకు ఈ అలోవెరా జెల్ బాగా మసాజ్ చేయండి ఫేస్ పైన.
చూడండి ఇక్కడ అబ్జర్వ్ అయిపోయింది. ఇప్పుడు మనం కొంచెం కాటన్ తీసుకొని అది రిమూవ్ చేసేద్దాం. చూడండి ఇక్కడ చూపిస్తున్నాను కదా, చూడండి నేను రిమూవ్ చేస్తున్నా, మేకప్ అంతా రిమూవ్ చేసేస్తున్నా. ఇప్పుడు మన ఫేస్ మీద 80% మేకప్ అనేది రిమూవ్ అయిపోయింది. ఇంకా మిగతా 20% ఎలా రిమూవ్ చేయాలో చూపిస్తాను, చూసేయండి. ఇప్పుడు కాటన్తో అంతా క్లీన్ చేయండి. తర్వాత వచ్చేసి మీరు వాటర్తో మీ ఫేస్ అంతా వాష్ చేసుకోండి. ఎందుకంటే మనం ఆయిల్ మసాజ్ చేసినాం, మిల్క్ మసాజ్ చేసినాం, తర్వాత అలోవెరా జెల్తో మసాజ్ చేసినాం కదా, కాబట్టి ముందుగా మీ ఫేస్ అంతా బాగా నీట్గా వాటర్తో వాష్ చేసుకున్న తర్వాత మీ దగ్గర ఏ ఫేస్ వాష్ ఉంటే ఆ ఫేస్ వాష్తో మీ ఫేస్ని వాష్ చేసుకోండి. ఇక్కడ నా దగ్గర అవైలబుల్గా ఈ ఫేస్ వాష్ ఉంది కాబట్టి నేను దీంతోనే వాష్ చేస్తున్నాను. చూడండి ఫేస్ వాష్తో తిక్కిన తర్వాత మీ ఫేస్ని నీట్గా కడిగేసేయండి. ఇప్పుడు క్లాత్ తీసుకొని మీ ఫేస్ అంతా నీట్గా తుడుచుకోండి. ఇప్పుడు మేకప్ రిమూవ్ అయ్యిందా లేదా అని ఇంకొకసారి టెస్ట్ చేద్దాం, చూసేద్దామా. చూడండి ఇక్కడ నేను కొంచెం కాటన్ తీసుకొని నా హ్యాండ్ పైన క్లీన్ చేశాను. మేకప్ వస్తుందా లేదా చూద్దాము. అంతా రిమూవ్ అయ్యిందా, ఇంకా కొంచెం ఏమన్నా ఉందా అని టెస్ట్ చేద్దాం. చూడు నేను ఎంత గట్టిగా ప్రెస్ చేసి తుడుస్తున్నానో ఇక్కడ వీడియోలో మీరు చూడండి. ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. చూడండి ఇంత కూడా మేకప్ అనేది రాలేదు, ఎందుకంటే ఆల్రెడీ ఫుల్ మేకప్ అంతా రిమూవ్ అయిపోయింది. 100% మేకప్ అంతా రిమూవ్ అయిపోయింది. ఇలా చేస్తే గిన మీ స్కిన్కి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ ఉండదు, మీ స్కిన్ బ్రైట్గా కనిపిస్తుంది. అలాగే మీ స్కిన్కి పింపుల్స్ కూడా వచ్చే అవకాశం ఉండదు. ఇంకా ఇలాంటి DIY మేకప్ రిమూవర్ కోసం ఏంజెల్ తను బ్యూటీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.